సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు TELUGUTECHICON. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ట్రెండింగ్ రీల్స్ ఎడిటింగ్ అయితే నేర్చుకుందాం. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు ప్లస్ ఐకాన్ ఉంది. సో ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు చాలా రేషియోస్ ఉంటాయి. సో మీరైతే మీ ఇష్టమైన రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు 9:16 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మనకి ఇక్కడ ఆడియో అని ఉంది. సో ఈ ఆడియో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే మీరు సాంగ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు సాంగ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు టెక్స్ట్ అని ఉంది. సో ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు లిరిక్స్ని అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఆల్రెడీ లిరిక్స్ని అయితే నా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే మనం లిరిక్స్ని నోట్ ప్యాడ్ నుంచి కాపీ చేద్దాం. సో మీరైతే లిరిక్స్ని ఇట్లా కాపీ చేయండి. దాని తర్వాత మళ్ళీ అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేయండి. సో ఇక్కడైతే మీరు లిరిక్స్ని పేస్ట్ చేయండి. సో ఇట్లా అవసరమైన పార్ట్ని అయితే మీరు కట్ చేయండి. సో నెక్స్ట్ మీరైతే ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫాంట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి మీరైతే వైట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది. సో ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి లిరిక్స్ని అయితే కొంచెం జూమ్ చేయండి. సో ఇట్లయితే మీరు లిరిక్స్ని అయితే కొంచెం జూమ్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు బ్యాక్ రండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ లిరిక్ ఉంది. సో దీని అయితే లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. సో ఇట్లయితే మీరు లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మళ్ళీ లిరిక్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అని ఉంది. సో యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు సెర్చ్లో స్పేసింగ్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మనకు టెక్స్ట్ స్పేసింగ్ అని వచ్చింది. సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు లెటర్ స్పేసింగ్ అని ఉంది. సో దీని అయితే ఒక 20 ఇట్లా పెట్టుకోండి. సో ఒక 23 ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు నెక్స్ట్ లిరిక్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో ఫస్ట్ చూసుకోండి. సో నెక్స్ట్ లిరిక్ స్టార్ట్ అయ్యే కాడ ఇట్లా లిరిక్ మీద క్లిక్ చేసి స్ప్లిట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ లిరిక్ ఉంటుంది. సో దాన్ని అయితే మీరు పేస్ట్ చేయండి. సో ఇట్లా పే చేసిన తర్వాత అవసరమైన పార్ట్ని అయితే మీరు కట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ వేరే లిరిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకోండి. సో ఇక్కడైతే మీరు మళ్ళీ స్ప్లిట్ చేయండి. సో నెక్స్ట్ లిరిక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇట్లా మళ్ళీ మీరు స్ప్లిట్ చేసిన తర్వాత నెక్స్ట్ లిరిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకొని సో ఇక్కడైతే మీరు పేస్ట్ చేయండి. సో నేనైతే ఇప్పుడు మొత్తం లిరిక్స్ ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తలేను. సో ఎందుకంటే వీడియో వచ్చేసి లెంత్ అయిపోతుంది. సో నేనైతే ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో చెప్పిన ఎలా ఎడిట్ చేయాలో. సో కానీ మీకు తెలియకపోతే ఓల్డ్ వీడియోస్ అయితే చూడండి, మీకైతే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మస్తు మందికి తెలుసు లిరిక్స్ అయితే ఎలా ఎడిట్ చేయాలో. సో అందుకోసం వచ్చేసి నేనైతే ఇప్పుడు చెప్తలేను. సో మీరైతే మొత్తం లిరిక్స్ అయితే ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత మీరైతే వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి. సో ఒకసారి అయితే మీకు చూపిస్తాను. సో నేను ఆల్రెడీ ఎడిట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేనైతే మొత్తం లిరిక్స్ అయితే ఆల్రెడీ ఎడిట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇట్లనే మీరు కూడా మొత్తం లిరిక్స్ అయితే ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇట్లనే మీరు అయితే మొత్తం లిరిక్స్ ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది. సో ఇట్లా ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో ఇట్లా మనకి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే సేవ్ అని ఉంది. సో ఈ సేవ్ మీద క్లిక్ చేయండి. సో వీడియో వచ్చేసి సేవ్ అవుతుంది. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి.
సో నెక్స్ట్ మీరు ఇప్పుడు క్యాప్కట్ యాప్లోనైతే మనం లిరిక్స్ అయితే స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సో స్ప్లిట్ చేసి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ క్యాప్కట్లో మనకు ఎఫెక్ట్స్ డౌన్లోడ్ కావాలంటే మనకు వచ్చేసి VPN అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో VPN యూజ్ చేయకపోతే మనకు వచ్చేసి ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ కావు. సో దానికోసం వచ్చేసి మీరైతే VPN అయితే టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో నేను లింక్ వచ్చేసి టెలిగ్రామ్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు VPN యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు VPN యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే సెలెక్ట్ లొకేషన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఏదైనా ఒక లొకేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లయితే మనకు VPN వచ్చేసి కనెక్ట్ అవుతుంది. సో మీరు మొత్తం లిరిక్స్ ఎడిట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్లో ఆఫ్ చేయాలంటే ఇక్కడ రైట్ సింబల్ ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి, VPN వచ్చేసి ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మీరు ఇట్లా ఆన్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. సో ఇప్పుడైతే మీరు క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఇంతకుముందు అలైట్ మోషన్లో ఎడిట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ యాడ్ అని ఉంది. సో ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు వీడియో వచ్చేసి యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మీరు వీడియో మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే వాల్యూమ్ అని ఉంది. సో వాల్యూమ్ మీద క్లిక్ చేసి వాల్యూమ్ మొత్తం అయితే 0లో పెట్టుకోండి. సో ఇట్లా 0లో పెట్టుకున్న తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ యాడ్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్టెడ్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇంతకుముందు మనం అలైట్ మోషన్లో ఎడిట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, సో సేమ్ అదే వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇంపోర్ట్ సౌండ్ ఓన్లీ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు సౌండ్ అయితే సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ అయ్యి యాడ్ అయిపోతుంది. సో ఎందుకంటే మనం స్ప్లిట్ చేస్తాం కదా వీడియోని, సో స్ప్లిట్ చేసినప్పుడు మనకైతే యాడ్ వచ్చేసి కట్ అయినట్టు ఉంటుంది. సో ఇట్లా అందుకోసం వచ్చేసి నేనైతే సపరేట్ యాడియోని అయితే తీసుకున్నాను. సో మీరు కూడా సేమ్ ఇట్లనే తీసుకోండి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు నెక్స్ట్ లిరిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఫస్ట్ చూసుకోండి. సో ఇట్లయితే మీరు మూవ్ చేసుకుంటే చూసుకోండి. సో ఇక్కడైతే మనకు నెక్స్ట్ లిరిక్ స్టార్ట్ అవుతుంది కదా, సో దానికోసం వచ్చేసి వీడియో మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మనకి ఇక్కడ స్ప్లిట్ అని ఉంది. సో ఈ స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు వీడియో వచ్చేసి స్ప్లిట్ అయిపోతుంది. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లిరిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఫస్ట్ చూసుకోండి. సో ఇట్లా మూవ్ చేసుకుంటే చూసుకోండి. సో ఇక్కడైతే మనకు నెక్స్ట్ లిరిక్ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ వీడియో మీద క్లిక్ చేసి స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లనే మీరైతే మొత్తం అయితే స్ప్లిట్ చేసుకోండి. సో నేనైతే కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను. సో నెక్స్ట్ లిరిక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వీడియో మీద క్లిక్ చేసి స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా నెక్స్ట్ లిరిక్. సో ఇట్లా మూవ్ చేసుకుంటే చూసుకోండి. సో మళ్ళీ ఈ వీడియో మీద క్లిక్ చేసి స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లంటే మీరైతే మొత్తం అయితే స్ప్లిట్ చేసుకోండి. సో నేనైతే కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను, కాకపోతే మీరైతే కరెక్ట్గా చేసుకోండి. సో కొంచెం అటు ఇటు అయినా కూడా చూడడానికి అయితే మంచిగా ఉండదు మళ్ళీ. సో ఇట్లయితే మీరు స్ప్లిట్ చేసుకోండి. సో నేను జస్ట్ మీకు చూపించడం కోసమే కాబట్టి కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఇట్లా వీడియో మీద క్లిక్ చేసి స్ప్లిట్ చేయండి. సో ఇట్లనే మీరైతే మొత్తం అయితే వీడియోని అయితే స్ప్లిట్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ అయిన వీడియో ఉంటాయి కదా, సో ఆ వీడియో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు యానిమేషన్ అని ఉంది. సో ఈ యానిమేషన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ కాంబో అని ఉంది. సో ఈ కాంబో మీద క్లిక్ చేయండి. సో ఒకవేళ మీకు VPN వచ్చేసి VPN యూజ్ చేయాలనుకోండి, సో ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ చూపియది. సో నో ఇంటర్నెట్ కనెక్షన్ అని చూపిస్తుంది. అందుకోసం వచ్చేసి నేనైతే VPN యూజ్ చేయమన్నాను. సో ఇక్కడ మనకు ఓన్లీ 2 ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మూవ్ చేయండి. సో కొంతమంది కామెంట్ చేస్తారు మళ్ళీ నాకు ఇట్లా ఇక్కడ ఎఫెక్ట్స్ చూపిస్తలేనని. సో VPN యూజ్ చేస్తే మీకైతే ఎఫెక్ట్స్ చూపిస్తుంది. VPN యూజ్ చేయకపోతే అస్సలు మీకు ఎఫెక్ట్స్ అయితే చూపించదు. సో ఇక్కడ మనకు పెండ్యులం 1 అని ఉంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ స్ప్లిట్ ఉంది. సో ఈ ఫస్ట్ లిరిక్కి పెండ్యులం 1 ఎఫెక్ట్ యాడ్ చేయండి. సో నెక్స్ట్ సెకండ్ లిరిక్ ఉంది, దానికైతే పెండ్యులం 2 ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు పెండ్యులం 1 ఎఫెక్ట్ యాడ్ చేసిగా, దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు నెక్స్ట్ లిరిక్ ఉంటాయి కదా, సో దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యానిమేషన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కాంబో అని వచ్చింది కదా, సో ఈ కాంబో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు పెండ్యులం 2 ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. సో ఇట్లా మూవ్ చేయండి.
సో ఇక్కడ పెండ్యులం 2 అని వచ్చిందిగా, సో దీని అయితే యాడ్ చేయండి. సో ఫస్ట్ దానికైతే మనం పెండ్యులం 1 యాడ్ చేసినాం, సెకండ్ దానికి పెండ్యులం 2 యాడ్ చేసినాం, మళ్ళీ థర్డ్ ఉంటుంది కదా, సో ఈ థర్డ్ లిరిక్కి మళ్ళీ పెండ్యులం 1 యాడ్ చేయాలి. సో ఒకదానికి 1 ఎఫెక్ట్ యాడ్ చేయాలి, నెక్స్ట్ 2, నెక్స్ట్ మళ్ళీ 1, నెక్స్ట్ 2 ఇట్లనే యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో మీద క్లిక్ చేయండి, దాని తర్వాత యానిమేషన్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ కాంబో మీద క్లిక్ చేయండి. సో ఇంతకుముందు దానికి మనం పెండ్యులం 2 ఎఫెక్ట్ యాడ్ చేసినాం కదా, సో ఇప్పుడు ఈ థర్డ్ లిరిక్ అయితే మనం వచ్చేసి పెండ్యులం 1 ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ పెండ్యులం 1 ఉందిగా, సో దీన్ని అయితే యాడ్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు రైట్ ఆప్షన్ ఉందిగా, సో ఈ రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో మీద క్లిక్ చేయండి, దాని తర్వాత యానిమేషన్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ కాంబో మీద క్లిక్ చేయండి. సో ఇంతకుముందు దానికి మనం పెండ్యులం 1 ఎఫెక్ట్ యాడ్ చేసినాం కాబట్టి దీనికైతే పెండ్యులం 2 ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. సో ఇట్లా పెండ్యులం 2 ఎఫెక్ట్ యాడ్ చేయండి, దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ ఈ ఎఫెక్ట్ మీద ఈ వీడియో ఉందిగా, సో ఈ వీడియో మీద క్లిక్ చేయండి, దాని తర్వాత యానిమేషన్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ కాంబో మీద క్లిక్ చేయండి. సో ఇప్పటిదే మీరు పెండ్యులం 1 ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి, దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లనే మీరైతే మొత్తం లిరిక్స్ అయితే ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇట్లా యానిమేషన్ మీద క్లిక్ చేయండి, దాని తర్వాత కాంబో మీద క్లిక్ చేయండి. సో ఇంతకుముందు దానికి మనం పెండ్యులం 1 ఎఫెక్ట్ యాడ్ చేసినాం కదా, సో ఇప్పుడైతే మళ్ళీ మనం పెండ్యులం 2 ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది దీనికి. సో ఇట్లా పెండ్యులం 2 ఎఫెక్ట్ యాడ్ చేయండి, దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఈ వీడియో మీద క్లిక్ చేయండి, దాని తర్వాత యానిమేషన్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ కాంబో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు మళ్ళీ పెండ్యులం 1 ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో మీద క్లిక్ చేయండి, దాని తర్వాత యానిమేషన్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ కాంబో ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు పెండ్యులం 2 ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ రైట్ ఆప్షన్ ఉంది, సో రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లనే మీరైతే మొత్తం లిరిక్స్ అయితే ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇట్లా ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను. సో ఒకదానికి పెండ్యులం 1 ఎఫెక్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది, ఒకదానికి పెండ్యులం 2 ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అంతే, మొత్తం ఈజీగానే ఉంటుంది, మీరైతే ఒకసారి ట్రై చేయండి. సో ఇంతకుముందు దానికి పెండ్యులం 1 ఎఫెక్ట్ యాడ్ చేసినాం కాబట్టి ఇప్పుడు పెండ్యులం 2 ఎఫెక్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మళ్ళీ పెండ్యులం 1 ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి, దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఈ వీడియో మీద క్లిక్ చేసి యానిమేషన్ మీద క్లిక్ చేసి కాంబో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు మళ్ళీ పెండ్యులం 2 ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి, దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ మీరు పెండ్యులం 1 ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి, దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ ఈ వీడియో మీద క్లిక్ చేయండి, దాని తర్వాత యానిమేషన్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ కాంబో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు పెండ్యులం 2 ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ పెండ్యులం 2 ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇంతే, మొత్తం అయితే మనకి ఎడిట్ అయిపోయింది. సో మొత్తం ఈజీగా ఉంటుంది. సో ఒకసారి ఏమో పెండ్యులం 1 ఎఫెక్ట్ యాడ్ చేయండి ఫస్ట్ దానికి, నెక్స్ట్ దానికి ఏమో పెండ్యులం 2 ఎఫెక్ట్ యాడ్ చేయండి, నెక్స్ట్ వచ్చే లిరిక్కి మళ్ళీ పెండ్యులం 1 ఎఫెక్ట్ యాడ్ చేయండి, దాని తర్వాత నెక్స్ట్ లిరిక్ ఉంటాయా. సో ఇక్కడ మళ్ళీ మీరు పెండ్యులం 2 ఎఫెక్ట్ యాడ్ చేయండి. సో ఒకసారి పెండ్యులం 1 ఎఫెక్ట్ యాడ్ చేయండి, నెక్స్ట్ సారి పెండ్యులం 2 ఎఫెక్ట్ యాడ్ చేయండి. సో మీరైతే ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో మస్ట్ ఈజీగా ఉంటుంది క్యాప్కట్ యాప్ అయితే. సో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. దాని తర్వాత మనం మీద చూసినట్టయితే ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు 60 FPS అయినా పెట్టుకోండి, లేదంటే 30 FPS అయినా పెట్టుకోండి. సో నేనైతే ఇప్పుడు 60 FPS పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ అని ఉంది, సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో వీడియో వచ్చేసి మనకైతే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఫాస్ట్గానే ఎక్స్పోర్ట్ అవుతుంది అలైట్ మోషన్ కన్నా. సో ఇట్లా మనకి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు డన్ అని ఉంది, సో ఈ డన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు బ్యాక్ రండి. సో ఇప్పుడైతే మీరు నోడ్ యాప్లోనైతే గ్లో ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి నోడ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి.
సో ఇట్లా మీరు నోడ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీద మనం చూసినట్టయితే న్యూ అని ఉంది. సో న్యూ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే రేషియో 16:9 అని ఉంది. సో 16:9 మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు 9:16 రేషియోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ FPS 30 అని ఉంది. సో ఈ 30 మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ 3 రూమ్ వేసి మీరైతే 6 పెట్టుకోండి. సో ఇట్లా 3 రూమ్ వేసి 6 పెట్టుకోండి. సో ఇప్పుడు మనకు 60 FPS అవుతుంది. సో దాని తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రీవ్యూ రెజల్యూషన్ 50% అని ఉంది. సో 50% మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు 25%ని సెలెక్ట్ చేసుకోండి. సో ఎందుకంటే మనం ఎడిట్ చేస్తున్నప్పుడు ప్రీవ్యూ చూస్తాం కదా. సో అట్లా ప్రీవ్యూ చూసినప్పుడు మనకు వీడియో వచ్చేసి ల్యాగ్ అవుతుంది. సో అట్లా ల్యాగ్ కాకుండా ఉండాలంటే మనం వచ్చేసి 25%ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి మీరైతే 25%ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మీరు మొత్తం సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ప్లస్ ఐకాన్ ఉంది. సో ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ మీడియా అని ఉంది. సో మీడియా మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మనకి ఇక్కడ వీడియో అని వచ్చింది. సో వీడియో మీద క్లిక్ చేయండి. సో ఇంతకుముందు మనం క్యాప్కట్లో ఎడిట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా. సో ఆ వీడియోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మనం సెలెక్ట్ చేసుకున్నగానే వీడియో వచ్చేసి ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్లస్ ఐకాన్ ఉంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ ఉంది. సో ఈ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గ్లో అని సెర్చ్ చేయండి. దాని తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి, గ్లో అని వస్తుంది అండ్ అలాగే గ్లో స్కాన్ అని వస్తుంది. సో మీరైతే గ్లోని సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మనం గ్లోని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. సో దాని తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే స్కాటరింగ్ 7 అని ఉంది. సో ఈ 7 అయితే కొంచెం లెస్ చేయండి. సో ఇట్లా 6.90 ఆర్ 92 ఇట్లా పెట్టుకోండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే థ్రెషోల్డ్ 0.30 అని ఉంది. సో దీని అయితే మీరు 0.20 పెట్టుకోండి. సో కొంచెం అయితే ఇట్లా లెస్ చేయండి. సో ఇట్లా 0.30 మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే కిందికి డ్రాగ్ చేయండి. సో ఇట్లా కిందికి డ్రాగ్ చేస్తుంటే నెంబర్స్ వచ్చేసి లెస్ అయిపోతుంది. సో ఇట్లా మీరు 0.20 పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు 1.00 అని ఉంది. సో దీని అయితే మీరు 0.90 పెట్టుకోండి. సో ఇట్లా 1.00ని క్లిక్ చేసి మీరైతే కిందికి డ్రాగ్ చేయండి. సో మీరైతే ఇట్లా 0.90 ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత మనకి ఇక్కడ ఇంటెన్సిటీ అని ఉంది. సో దీని అయితే కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇట్లా 1.8 ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత మనకి ఇక్కడ గ్లో కలర్ అని ఉంది. సో వైట్ కలర్ బాక్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరైతే రెడ్ మీద పెట్టుకోండి. సో మీరు రెడ్ అనే కాదు, మీరు ఇష్టమైన కలర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఎస్ ఉంది. సో దీని అయితే కొంచెం ఇట్లా మూవ్ చేయండి. సో ఇట్లా లాస్ట్ మూవ్ చేస్తే మనకు రెడ్ కలర్ అయితే వస్తుంది. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లిరిక్ అయితే రెడ్ కలర్ వచ్చింది. సో ఒకవేళ మీరు రెయిన్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు తెలియకపోతే నేనైతే ఆల్రెడీ అయితే ఒక వీడియో వేసాను. సో ఒకసారి మీరు అయితే ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఆ వీడియోని చూడండి. సో ఇట్లా మీరు మొత్తం లిరిక్స్ ఎడిట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు హోమ్ బటన్ పక్కకు ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు రెజల్యూషన్ 720p అని ఉంది. సో 720p మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు 1080pని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ 60 FPS లేకపోతే మీరైతే 60 FPS అని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిటీ అని ఉంది. సో ఇదైతే హైలో పెట్టుకోండి, ఎప్పుడైనా కూడా హైలో ఉండాలి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ ఆప్షన్ ఉంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. వీడియో వచ్చేసి ఎక్స్పోర్ట్ అవుతుంది.